అవని మాయ క్యాబిన్‌కి వెళ్ళి, "మేడం, మీరు శ్రీకర్ గారిని పెళ్లి గురించి అడిగినట్టున్నారు" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "అవును అవని, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే సరిపోదు కదా! పెళ్లి చేసుకునే పోయేవాడికి కూడా ఇష్టముండాలి కదా! అందుకే శ్రీకర్ గారిని ఆ విషయం గురించి అడిగాను" అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. "అది సరే అవని, నువ్వేదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు, అదేంటో చెప్పు" అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. "శ్రీకర్ గారు డైనమాలో ఉన్నట్టు అనిపిస్తుంది" అని చెప్పి అవని అంటూ ఉంటుంది. సడన్‌గా అడిగితే డైనమాలోనే ఉంటారు కదా అవని. తనకి తగ్గ సంబంధం వచ్చి శ్రీకర్‌ని పెళ్లి చేసుకుంటా అంటే ఎగిరి గంతేసేవాడు. కానీ కోట్లకు వారసురాల్ని నేను పెళ్లి చేసుకుంటానని ఇంటికి వెళ్ళి అడిగితే ఎవరైనా డైనమాలోనే ఉంటారు కదా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. "ఏమో మేడం, నాకైతే మీకు ఎలా అయితే రాహుల్ నచ్చలేదో శ్రీకర్ గారికి కూడా మీరు నచ్చలేదేమో అనిపిస్తుంది" అని చెప్పి అవని మాయతో చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే మాయ షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటుంది. "అవని, ఇది నీ మనసులో నుంచి వచ్చిన ఆలోచన, లేకపోతే శ్రీకర్ ఏమైనా నీతో చెప్పాడా" అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. "లేదు మేడం, నాకు శ్రీకర్ గారిని చూడగానే అలా అనిపించింది, అందుకే అలా అన్నాను" అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. "అందుకే నాకొకటి అనిపిస్తుంది మేడం, మీరు ప్రేమించే వాళ్ళకన్నా కూడా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది" అని చెప్పి అవని అంటూ ఉంటుంది. "అవని, ఇక చాలు ఆపుతావా? అంటే నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకోమని ఇండైరెక్ట్‌గా చెప్తున్నావా" అని మాయ అడుగుతూ ఉంటుంది. "లేదు మేడం, నేను అలా చెప్పట్లేదు. నేను మిమ్మల్ని ఇష్టపడే మరెవరినైనా పెళ్లి చేసుకోండి, శ్రీకర్ గారికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదేమో అంటున్నాను" అని చెప్పి అవని అంటూ ఉంటుంది. "మర్యాదగా నా క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళిపో అవని. నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది. శ్రీకర్ గారిని ఎలాగైనా సరే పెళ్ళికి ఒప్పిస్తానన్న నమ్మకం నాకు ఉంది" అని చెప్పి మాయ అవనితో చెప్తూ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. కానీ పెళ్ళంటే 2 కుటుంబాలు కలవటం కాదు, 2 మనసులు కలవటం అని ఆగిపోయాను. అందుకే శ్రీకర్ గారి ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. "మీరు చెప్పింది కరెక్టే మేడం. పెళ్ళంటే 3 ముళ్ళ బంధము. దాన్ని ఒక్కసారి ముడిపడితే విడదీయటం చాలా కష్టము. అలాంటి పెళ్లి బంధం గురించి మీరు శ్రీకర్ గారిని డిస్కస్ చేస్తుంటే శ్రీకర్ గారు ముభావంగా ఉండటం నేను గమనించాను. అందుకే అలా మాట్లాడాను మేడం" అని చెప్పి అవని అంటూ ఉంటుంది. "శ్రీకర్ గారిని ఎలాగైనా ఒప్పిస్తాను, ఆ నమ్మకం నాకుంది. కానీ నీకు చేతనైతే ఈ పెళ్లి జరిపించడానికి ప్రయత్నం చెయ్యి అవని. శ్రీకర్ గారి మనసు మార్చు. అంతేకాని పెళ్లి జరగదు అని నెగెటివ్ థాట్స్ నా ముందు చెప్పకు. మాయ ఏదైనా అనుకుందంటే సాధిస్తుంది. మాయ సాధించలేందంటూ ఏదీ లేదు. శ్రీకర్ ఎలాగైనా సరే ఈ పెళ్లికి ఒప్పుకునేలా మాయ చేస్తుంది. ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తుంది" అని చెప్పి మాయ అవనితో చెప్తూ ఉంటుంది. "సరే అవని, నా మూడంతా కూడా పాడైపోయింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి మాయ అంటూ ఉంటే అవని డల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ప్రసాదరావు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే కృష్ణబాబు వచ్చి, "నాన్న, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. "ఏం లేదులేరా" అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. "ముసుగులో గుద్దులాట ఎందుకు మావయ్య గారు, మీ ఆలోచన ఏంటో చెప్పండి" అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. "నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనిస్తారా" అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. "మావయ్య, ఈ మధ్య మీరు రెస్టారెంట్కి కూడా సరిగా వెళ్ళట్లేదు" అని నిహారిక అంటూ ఉంటుంది. "నాన్న, రెస్టారెంట్కి వెళ్ళకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తారు, అప్పుడు మనకి ఇల్లు గడవటం కూడా కష్టమవుతుంది నాన్న" అని కృష్ణ అంటూ ఉంటాడు. "ఏంట్రా, ప్రశాంతంగా ఉండనివ్వమంటే ఏంటేంటో చెప్తున్నారు" అని ప్రసాదరావు కోప్పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే వేదవతి వస్తుంది. "అమ్మా, నాన్న ఏ విషయం గురించో ఆలోచిస్తున్నాడు, ఆ విషయం ఏంటని అడుగుతుంటే మాకు చెప్పట్లేదు, నువ్వైనా కనుక్కో అమ్మా" అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. "ఏమండి, మీరు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారు" అని వేదవతి అంటూ ఉంటుంది. "అవని శ్రీకర్ జీవితం గురించి ఆలోచిస్తున్నాను వేద" అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. "శ్రీకర్ జీవితం గురించి ఆలోచించడానికి ఏముందండి, మాయ శ్రీకర్ని పెళ్లి చేసుకుంటానని ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. మాయను మన ఇంటి కోడలిగా చేసుకుంటే మన కుటుంబం బాగుంటుంది, మనకి పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకం నాకుంది" అని వేదవతి అంటుంది. "ఇక అవని గురించి ఆలోచించడానికి ఏముంది మావయ్య గారు, అవనికి ఎప్పటినుంచో శ్రీకర్కి రెండో పెళ్లి చేస్తామని మనం చెప్తూనే ఉన్నాం కదా" అని నిహారిక అంటూ ఉంటుంది. అవని శ్రీకర్ మాయల పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే తనలో తానే మదన పడిపోయింది. "మీరు అవనిని గమనించలేదేమో, నేను గమనించాను" అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. "ఏ ఆడదైనా తన భర్తకు పెళ్ళంటే బాధపడకుండా ఎలా ఉంటుంది మావయ్య గారు" అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. "మీరు ఆపుతారా? ఏమండి, మీరు అవని గురించి ఆలోచించటానికి ఇంకేం లేదు. అవని జీవితం మన ఇంట్లో ముగియబోతుంది. మన ఇంట్లో కోడలిగా మాయ అడుగు పెట్టబోతుంది. శ్రీకర్ జీవితం బాగుండాలని మాత్రమే ఆలోచించండి" అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా అర్చన దూరం నుంచి చూస్తూ ఉంటుంది.
నానా నువ్వు అనవసరంగా ఆ అవని గురించి ఆలోచించి మా లైఫ్లన్నీ రిస్క్లో పెట్టకండి. శ్రీకర్ గారు ఆ మాయను పెళ్లి చేసుకుంటే మా అందరి లైఫ్లో సెటిల్ అయిపోతాయి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏమండి, మీకు ఆఖరిగా చెప్తున్నాను, అవని గురించి ఆలోచించటం మానేయండి అని వేదవతి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు మాయ తన క్యాబిన్లో కూర్చుంటుంది. మానిటర్లో స్క్రీన్ మీద శ్రీకర్ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ గారికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో అన్న మాటను మాయ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మాయ శ్రీకర్ ఫోటోని చూస్తూ, నా అంతటా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అడగటానికి మీ ఇంటికి వచ్చాను. మీ ఇంట్లో వాళ్ళందరూ ఓకే చెప్పారు. కానీ నువ్వు మాత్రం నో చెప్తున్నావు. నిన్ను పెళ్లి చేసుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉంది శ్రీకర్. నా అడవి ప్రజలందరికీ కూడా మంచి చేయాలంటే నేను నీ చేత మెడలో తాళి కట్టించుకోవాలి. మీ ఇంట్లో ఉన్న ముక్కు పుడకను సొంతం చేసుకోవాలి. అడవి ప్రజలందరికీ నేను వాళ్ళకు మంచి చేస్తానని మాటిచ్చాను. ఆ మాట నెరవేర్చుకోవాలి. అందుకుగాను నేను ఏమైనా చేస్తాను శ్రీకర్. నీ చేత ఎలాగైనా సరే నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పిస్తాను అని చెప్పి మాయ మానిటర్లో కనిపిస్తున్న శ్రీకర్ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది. అడవి స్వామి, నాకిచ్చిన శక్తులన్నీ ఉపయోగిస్తాను. ఆ శక్తులన్నిటినీ ఉపయోగించి నీపై వశీకరణ చేస్తాను. నీ అంతటా నువ్వే వచ్చి మాయ నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమనేలా చేస్తాను అని మాయ మనసులో అనుకొని మానిటర్లో కనిపిస్తున్న శ్రీకర్ ఫోటోకి తన శక్తినంతా ఉపయోగించి వశీకరణ చేస్తుంది. వశీకరణ చేయగానే ఏదో మెరుపు లాంటిది శ్రీకర్ బాడీలోకి వెళ్ళిపోతుంది. దాంతో శ్రీకర్ ఒక్కసారిగా లేచి నుంచుంటాడు. ఇక అప్పుడే శ్రీకర్కి కూడా మానిటర్లో మాయ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. శ్రీకర్, నా అంతటా నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకుంటా అన్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించట్లేదు. ప్లీజ్ శ్రీకర్, నాతో పెళ్లికి ఒప్పుకో అని మాయ జాలిగా అడుగుతున్నట్టు శ్రీకర్ మానిటర్లో కనిపిస్తూ ఉంటుంది. మాయ పాపం ఇంతలా నన్ను రిక్వెస్ట్ చేస్తుంది. మాయను పెళ్లి చేసుకుంటే నిజంగా నా లైఫ్ బాగుంటుందా? అయితే వెంటనే వెళ్ళి మాయను పెళ్లి చేసుకోవటం ఇష్టమని మాయకు చెప్పేస్తాను అని శ్రీకర్ మాయ రూమ్కి వెళ్తూ ఉంటాడు. మాయ దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఎస్, ఆ స్వామి నాకు ఇచ్చిన శక్తిని ఉపయోగించుకొని శ్రీకర్ని వశీకరణ చేసేశాను. శ్రీకర్ ఇప్పుడు రాబోతున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పబోతున్నాడు అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. శ్రీకర్, నువ్వు నా ఆధీనంలో ఉన్నంతసేపు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తావు. నా ఆధీనం దాటిపోతే నువ్వు చేసింది నీకేం గుర్తుండదు. అందుకే నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పబోయే మాట నా ఫోన్లో రికార్డ్ చేస్తాను అని చెప్పి మాయ కెమెరా ఓపెన్ చేసి కొంచెం దూరం నుంచి క్యాబిన్లో ఉన్న శ్రీకర్ మాయ మాట్లాడుకుంటూ ఉంటే రికార్డ్ అయ్యేలా కెమెరాని ఒక దగ్గర పెడుతుంది. ఈలోగా శ్రీకర్ మాయ రూమ్కి వస్తాడు. సారీ మాయ అంటూ మొదలెడతాడు శ్రీకర్ అని మాయ సంతోషపడుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ మాయ రూమ్లోకి వెళ్ళి మేడం అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి శ్రీకర్ గారు చెప్పండి అని మాయ అడుగుతూ ఉంటుంది. అది మేడం, మీకు మార్నింగ్ ఒక ఫైల్ ఇచ్చాను కదా, ఆ ఫైల్ కావాలి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఎందుకు ఇప్పుడు ఫైల్ అని మాయ అడుగుతూ ఉంటుంది. ఆడిటర్ గారి దగ్గరికి పంపించాలి అని శ్రీకర్ అంటూ ఉంటాడు. సరే తీసుకో అని చెప్పి మాయ ఫైల్ ఇస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఫైల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాయ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఇదేంటి, నా ఆధీనంలో ఉన్న శ్రీకర్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాడనుకుంటే చెప్పకుండా అలా వెళ్ళిపోయాడేంటి అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ స్వామి నాకు ఇచ్చిన శక్తుల్లో ఒక శక్తి దుర్వినియోగం అయిపోయింది. ఎలాగైనా సరే శ్రీకర్ని నేను సొంతం చేసుకోవాలి. నేను వశీకరణ చేసి శ్రీకర్ని నా క్యాబిన్కి వచ్చేలా చేశాను. శ్రీకర్ నాకు చెప్తాడన్న మాట చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయినట్టు? అంటే నా శక్తిని మించి ఏదో శక్తి అడ్డుపడుతుంది. అది ఏ శక్తి అయి ఉంటుంది అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీకర్ తన క్యాబిన్ నుంచి మాయ క్యాబిన్కి రాబోయే ముందు అవనికి డాష్ ఇస్తాడు. అప్పుడు అవని మెడలో ఉన్న తాళి శ్రీకర్ మెడలో ఉన్న చైన్కి చుట్టుకుపోతుంది. ఇక అవని శ్రీకర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అవని శ్రీకర్ కాసేపు కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. సారీ అండి, చూసుకోలేదు అని అవని తన తాళిని శ్రీకర్ చైన్ నుంచి వేరు చేసేస్తుంది. ఆ సమయంలో అమ్మవారి శక్తి శ్రీకర్లోకి వెళ్ళి మాయ ప్రయోగించిన వశీకరణ అంతా కూడా దుర్వినియోగమైపోతుంది. అవును, మీరేంటే అలా ఉన్నారు అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, మేడం దగ్గర ఉన్న ఫైల్ కోసం వెళ్తున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇక మాయ వశీకరణ చేసిన తర్వాత శ్రీకర్ క్యాబిన్లోకి వెళ్ళక ముందే ఇదంతా జరుగుతుంది. అమ్మవారి శక్తి వల్ల మాయ వశీకరణ అంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది. ఇక మాయ ఒంటరిగా కూర్చొని ఏ శక్తి నా శక్తికి అడ్డుపడుతుంది, ఏ శక్తి అయినా సరే ఆ శక్తిని నాశనం చేస్తాను, నా శక్తిని ఉపయోగించి శ్రీకర్ గారిని సొంతం చేసుకుంటాను,
నాగుపాము నిన్న ఇంటికి వచ్చింది. ఆ నాగుపాము శక్తి ఏదైనా అడ్డుపడుతుందా? ఏంటో ఆ శక్తి తెలుసుకుంటాను. శ్రీకర్ని సొంతం చేసుకుంటాను అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.